హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని యూనిట్ 1 ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి మనం 3 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1/2 రూట్ ఎక్స్ ఇంటూ 7 + 3 రూట్ ఎక్స్. అదేవిధంగా సేమ్ మోడలే. సో నెక్స్ట్ అక్కడ లాగ్ ఎక్స్ 1/x కాంబినేషన్లో ఉంది, మరి ఇక్కడ కాట్ ఇన్వర్స్ ఎక్స్ అదేవిధంగా 1/1 + x² కాంబినేషన్లో ఉన్నాయి. ఓకే, మరి చేద్దాం ఎలా చేయాలో. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటున్నా. ఐ అంటే ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/2 రూట్ ఎక్స్ ఇంటూ 7 + 3 రూట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 7 + 3 రూట్ ఎక్స్ ఉంది కదా, దాన్ని టీ అనుకుందాం. ఎందుకంటే టీ అనుకున్నప్పుడు కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0, 3 కాన్స్టెంట్ అట్లనే ఉంటుంది. మల్టిప్లైలో ఉన్నప్పుడు రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్. ఎస్, కాబట్టి దాని ప్లేస్లో డిటీ రాసుకోవచ్చు. మరి చూడండి, పుట్ 7 + 3 రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. ఇప్పుడు దీనిని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, అంటే ఎక్స్ వేరియబుల్స్ ఏం ఉండకూడదు. ఓకే, అన్ని టీ లేక్ మారిపోవాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. d/dx ఆఫ్ 7 + 3 రూట్ ఎక్స్ is equal to d/dx ఆఫ్ t. ఓకే, ఇప్పుడు చూడండి 7 యొక్క డిఫరెన్షియేషన్ 0, 3 అలానే ఉంటుంది, 3 అలానే ఉంటుంది. రూట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ ఫార్ములా. డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈస్ 1/2 రూట్ ఎక్స్. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ 2/3 x⁻3/2 ఆర్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ కూడా రాయొచ్చు, x⁻3/2ని. కాబట్టి గుర్తుంచుకోవాలి. సో రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్ అవుతుంది. మరి ఈ టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx. ఓకే, ఇక్కడ మనకేం కావాలి ఫైనల్గా చూడండి, 7 + 3 రూట్ ఎక్స్ దీని ప్లేస్లో టీ అనుకుంటాం. ఇంకా 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మనం డిటీ రాసుకోవచ్చు. 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇక్కడ 3 ఉండకూడదు, క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇంకొక స్టెప్ చేస్తున్నా చూడండి, 3/2 ఇంటూ రూట్ ఎక్స్ 1/dx లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది. మీరు గమనిస్తే మనకి ఓన్లీ 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ కాదా, అంటే 3 ఉండకూడదు, మల్టిప్లైలో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లైలో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో dt/3. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో dt/3, ఇంకా 1/7 + 3 రూట్ ఎక్స్ ప్లేస్లో t, కాబట్టి 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో dt/3. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. మరి ఇక్కడ 1/3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేస్తాం. సో I ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటెగ్రల్ 1/t dt. సో డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ ఇంటెగ్రల్ 1/x dx log x అవుతుంది. ఇంటెగ్రల్ 1/dx అంటే log x. ఓకే, ఫార్ములాని గుర్తుంచుకోవాలి. సో I ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ log t. మరి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేయాలి. మరి మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది, కాబట్టి నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. బట్ 7 + 3 రూట్ ఎక్స్ ప్లేస్లో నేను టీ అని రీప్లేస్ చేస్తున్నా. ఓకే,
సో I ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ లాగ్ ఆఫ్ t అంటే 7 ప్లస్ 3 రూట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఎస్, ఇది మన ఆన్సర్. సో చివరిగా I అంటే మన ప్రాబ్లమే అనుకున్నాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 1/2 రూట్ ఎక్స్ ఇంటూ 7 ప్లస్ 3 రూట్ ఎక్స్ dx is equal to 1/3 into log of 7 plus 3 root x plus c. ఓకే, సో ఇలా చేయాలి. ఓకేనా, మరి ఈ ప్రాబ్లం నేర్చుకుంటే సెకండ్ వన్ వచ్చేస్తుంది. మరి చూద్దాం సెకండ్ వన్ని ఎలా చేయాలో. ఇచ్చిన ప్రాబ్లంని I అనుకుంటున్నా, 7 ప్లస్ రూట్ ఎక్స్ ఉంది అంతే. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, 7 ప్లస్ రూట్ ఎక్స్ని టీ అనుకుంటున్నాం. సార్ దీన్నే ఎందుకు అనుకుంటున్నారు? 2 రూట్ ఎక్స్ని టీ అనుకోవచ్చు కదా. నువ్వు దీన్ని డెరివేటివ్ చేస్తే ఇక్కడ రావాలా? రూట్ ఎక్స్కి డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ ఎక్కడుంది అక్కడ. కాబట్టి సో ఈ టర్మ్ ఏం ఉండకుండా ఓన్లీ 2 రూట్ ఎక్స్ ఉంటే వస్తుంది. ఎస్, కాబట్టి సో 7 ప్లస్ రూట్ ఎక్స్ని టీ అనుకుంటున్నా. సో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. 7 అంటే కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0, రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్. సో ఫైనల్ గా 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్ లో డిటి రాసుకోవచ్చు. అదేవిధంగా 7 ప్లస్ రూట్ ఎక్స్ ప్లేస్ లో టీ రాయొచ్చు. సో దేర్ ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/t. ఓకే, నెక్స్ట్ 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్ లో డిటి రాయొచ్చు. సో డైరెక్ట్ గా ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ అవుతుంది, అంటే లాగ్ టీ ప్లస్ సి. బట్ మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్ లో ఉండాలి. సో టీ ప్లేస్ లో నేను రీప్లేస్ చేస్తున్నా 7 ప్లస్ రూట్ ఎక్స్. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ టీ ప్లేస్ లో నేను 7 ప్లస్ రూట్ ఎక్స్ ని రీప్లేస్ చేస్తున్నాను ప్లస్ సి. ఓకే, ఇప్పుడు I అంటే మన ప్రాబ్లమే కదా, సో అది రాసేద్దాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 1/2 రూట్ ఎక్స్ ఇంటూ 7 ప్లస్ రూట్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 7 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇలా చేయాలి. మరి నెక్స్ట్ థర్డ్ వన్. ఎస్, థర్డ్ వన్ ఇచ్చిన ప్రాబ్లమ్ని I అనుకుంటున్నాను. ఏంటి? 1/x ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఎస్, మీరు గమనిస్తే నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, ఏ టర్మ్స్ వచ్చినప్పుడు ఎలా సబ్స్టిట్యూషన్ని అప్లై చేయాలి అనేది. లాగ్ ఎక్స్ 1/x కనపడినప్పుడు లాగ్ ఎక్స్ని టీ అనుకోండి. అదేవిధంగా టాన్ ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకోవాలి. అదేవిధంగా కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నప్పుడు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు కాట్ ఇన్వర్స్ ఎక్స్ని టీగా అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సైన్ ఇన్వర్స్ ఎక్స్ కనపడినప్పుడు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు కూడా మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీగా అనుకోవాలి. ఎస్, కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 1/x dx అంటే చూడండి, ఈ టర్మ్ అంతటిని టోటల్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ని టీ అనుకుంటాను. దాని యొక్క డిఫరెన్షియేషన్ అంటే కాన్స్టెంట్ డెరివేటివ్ 0, లాగ్ ఎక్స్కి 1/x అవుతుంది. కాబట్టి 1/x dx ప్లేస్లో dt రాయొచ్చు, ఇంకా 1 ప్లస్ లాగ్ ఎక్స్ బదులు టీ రాయొచ్చు. 1/t ఇంటెగ్రల్ 1/t లాగ్ టీ అయిపోద్ది. ఓకే, ఎస్, కాబట్టి చూడండి, పుట్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. d/dx ఆఫ్ 1 ప్లస్ లాగ్ ఎక్స్. మరి కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే 1/x. అదే ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఫైనల్గా ఆ డివిజన్లో ఉన్న dx లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ అవుద్ది. కాబట్టి 1/x dx ఈజ్ ఈక్వల్ dt.
మరి ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఎస్, గమనించండి 1/1 ప్లస్ లాగ్ ఎక్స్ అంటే టీ, ఇంకా 1/x dx. సో దాన్ని ఇలా రాయొచ్చు కదా, 1/x ఇంటూ డిఎక్స్ ఇంటూ 1/1 ప్లస్ లాగ్ ఎక్స్. కాబట్టి దీని ప్లేస్లో టీ రాశాను, 1/x dx ప్లేస్లో dt, కాబట్టి 1/t dt ఇదే వచ్చేది. ఎస్, ఇంటెగ్రల్ 1/x డైరెక్ట్గా ఫార్ములా లాగ్ ఎక్స్ అవుతుంది, ప్లస్ ఇంటిగ్రేషన్ చేశాను కాబట్టి, బట్ టీ ప్లేస్లో రీప్లేస్ చేయాలిగా 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఎస్, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లాగ్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఎస్, ఫైనల్గా ఐ అంటే మన గివెన్ ప్రాబ్లమే. సో therefore integral 1/x into 1 plus log x dx is equal to log of 1 plus log x plus c. ఓకే, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ 4th ప్రాబ్లం, cot ఇన్వర్స్ x ఉంది, కాంబినేషన్లో 1/1 plus x square. కాబట్టి చూడండి 1/cot ఇన్వర్స్ x ఇంటూ పక్కనే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది dx. మరి cot ఇన్వర్స్ ఎక్స్ని t అనుకుందాం. పుట్ cot ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు t. సో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను cot ఇన్వర్స్ ఎక్స్. ఇంకా ఇది రైట్ సైడ్లో ఉన్నది అలానే వస్తూ ఉంటుంది. cot ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ చూడండి, -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డిఫరెన్స్ గమనించండి, చూడండి d/dx ఆఫ్ cot ఇన్వర్స్ ఎక్స్. cot ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ వస్తుంది, -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అదే tan ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్, అప్పుడు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి గమనించండి రెండింటికి మైనస్ డిఫరెన్స్. ఓకే, ఇక్కడ cot ఇన్వర్స్ ఎక్స్ ఉంది కాబట్టి దాని యొక్క డిఫరెన్షియేషన్ -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎస్, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఓన్లీ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. క్రాస్ మల్టిప్లై చేయండి, 1/dx ఇటు సైడ్ వస్తే ఇంటూ డిఎక్స్ అవుద్ది. మైనస్ అనేది రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది ప్రోడక్ట్లో. చూడండి -x ఈజ్ ఈక్వల్ 2 అన్నా x ఈజ్ ఈక్వల్ -2 రెండు ఒకటే ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి. ఎస్, అదే లాజిక్ ఇక్కడ అప్లై చేశాను. సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -dt. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇంటెగ్రల్ 1/cot ఇన్వర్స్ ఎక్స్ని ఏమనుకున్నాను, t అనుకున్నా, రాశాను, అంటే దీని వాల్యూ అంత. ఇంకా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే -dt. ఇంకొకసారి చెప్తున్నా, 1/cot ఇన్వర్స్ ఎక్స్ని ఏమనుకున్నా, t అనుకున్నా. ఎస్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే -dt. మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. సో I ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటెగ్రల్ 1/t dt. సో డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ కూడా ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు మైనస్ log x, అక్కడ log t ప్లస్ c. ఎస్, బట్ t ప్లేస్లో మనం cot ఇన్వర్స్ ఎక్స్ని రీప్లేస్ చేసేస్తాం. సో బట్ t ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ ఎక్స్. సో I ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ t అంటే cot ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. బట్ I అంటే మన గివెన్ ప్రాబ్లమే. సో కాబట్టి therefore 1/cot ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx is equal to minus log of cot inverse x plus c. ఓకే, ఇలా చేయాలి. ఓకే, ఒకవేళ ఈ ప్రాబ్లంలోనే cot ఇన్వర్స్ x బదులు tan ఇన్వర్స్ x ఉన్నా, ఇంకా మిగిలిందే 1 ప్లస్ x ఉన్నా, అప్పుడు tan ఇన్వర్స్ x t అనుకోవచ్చు. ఓకే, ఎస్, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.